ద ఫ్లో అని. అనంటే మనం ఈ ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రము దాజీ గారు రాసింది. మనం ఆయన ఎటువంటి ఆలోచనతో వెళ్తున్నారు అని అదే ఆలోచన ప్రకారంగానే మనం వెళ్తూ ఉంటే నిజంగా చెప్పాలి అనంటే ఇది మనకు అవగతమవుతుంది. ఎంతోమంది చెప్పారు. అసలు మేమేదో మనసు అనుకుంటున్నాం. కాదు. దాని వెనకల ఇంకోటేదో ఉంది. హృదయం ఉంది. దాని ముందు ఒక ఇన్‌స్పిరేషన్ ఉంది. ప్రేరణ ఉంది అనేది చాలామంది ఎంతో ఆనందంగా చెప్పారు. సో, మీరు ఉపోద్ఘాతం ఎందుకు అనుకున్నాం కానీ దీంట్లో ఎంతో అర్థం ఉందని చెప్పారు. ఓకే. మనం గ్రోత్ విత్ ఇంటగ్రేషన్ అంటే మనం ఏకత్వం, సమగ్రత కదా! పూర్ణత్వం. ఎప్పుడైతే మనకు లభ్యమవుతుందో అప్పుడు మాత్రమే మనకు పెరుగుదల అనేది మనం స్లోగా అండర్‌స్టాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం గన ఒక తూరి శాంతి మంత్రాలు గన చూస్తే ఈశావాస్యోపనిషత్తులో ఇదందరికీ తెలిసిందే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అనే శ్లోకాన్ని మనం విన్నాం. అంటే మొదటి పాదం ఏం చెప్తుంది? పూర్ణం అధః పూర్ణమిదం అనంటే పై పరమాత్మ మనం ఏదైతే ఓ కేంద్రం అంటాం కదా, ఇంకోటేదో అంటున్నాం కదా, ఇదంతా కూడా ఎప్పుడైనా పూర్ణంగానే ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా ఆ పూర్ణానికి సంబంధించిందే. ఎంత గొప్పగా రాస్తారు. దాన్ని దాజీ గారు ఎంత విపులంగా వివరిస్తారో మనం చూద్దాం. పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే అనంటే ఆ పూర్ణమైన కేంద్రం నుంచి, పూర్ణమైన పరమాత్మ నుంచి, భూమా స్థితి నుంచి ఈ పూర్ణమైన స్థితి ఏర్పడింది. గ్రేట్. పూర్ణస్య పూర్ణం ఆదాయ అనంటే ఆ సంపూర్ణ పరమాత్మ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో పూర్ణం ఏవ అవశిష్యతే అంటాడు. అంటే ఈ జీవాత్మ, ఈ ఇండివిజువల్ సోల్ మాస్టర్ గారు చెప్తున్నారు కదా, యు నీవనే వానివి కంప్లీట్ గా పూర్ణంగా తయారవుతావు. ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్కడ చూసినా పూర్ణత్వ స్థితే ఉంటుంది అని మాస్టర్ గారు చెప్తారు. ఓకే. ఇప్పుడు మనం ఎంతవరకు ఏమి చదువుకున్నాం అనేది ఒక్క తూరి చూద్దాం. కనపడుతుందా బ్రదర్? లేదు బ్రదర్. నన్ను కోహోస్ట్ చేశారా? మీరు కోహోస్ట్ ఉన్నారు. 1 ప్రెజెంట్ నొక్కండి. దీంట్లో స్టాప్ స్క్రీన్ షేరింగ్ వస్తే రెజ్యూమ్ ప్రెజెంటింగ్ అని వస్తుంది. ఓకే. సార్ భాస్కర్ని పిలుస్తారా? ఒక్క నిమిషం.
భాస్కర్ కొంచెం గారేసి. ఓకే ఓకే బ్రదర్, ఓకే. మనం 9వ పేజీలో ఉన్నాం. దేంట్లో? గ్రోత్ త్రూ ఇంటగ్రేషన్. ఓకే, దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం ఇంతవరకు అని అంటే, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ విత్-ఇన్, చేంజ్ యువర్ ఫీలింగ్స్, చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ యాక్షన్స్. మనము అది కూడా అనుకున్నాం కదా, జేమ్స్ ఆలెన్ది యాజ్ ఎ మ్యాన్ థింకెత్ అని. అది కూడా కాదు, దాజీ గారు ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తారు అని అంటే, మనసు చర్య కాకుండా ముందుగా మన లోపల ఒక ప్రేరణ జరుగుతుంది, తరువాత మన హృదయంలో ఒక అనుభూతి వస్తుంది, తరువాత మన ఆలోచన మారుతుంది, అది చర్యకు ఉపక్రమిస్తుంది అనేది మనం ఇంతవరకు చదువుకున్నాం. తర్వాత ఏం చెప్తాడో మనం చూద్దాం. As your consciousness unblocked and evolves, you create a virtuous loop to inspired feeling, stoking positive thought, resulting in purposeful action, a transformation engine. ఈ సెంటెన్స్ మనం a transformation engine. When this engine starts reviving, you arrive at a new awareness that makes you realize a conscious purpose and meaning in life. And you work towards that end. You no longer resist life experiences. Instead, you imbibe the lessons from the roadblocks you face. ఎంత గొప్పగా చెప్తాడు పెద్ద ఆయన. ఎప్పుడైతే మీ చైతన్యం, అదే కదా మనం ముందుగా ఎందుకు మనకు సరి అయిన ప్రేరణ, సరైన హృదయవాణి ఎందుకు వినకుండా ఉన్నాము అని అంటే, మనలో చైతన్య స్థితిలో ఎన్నో అడ్డంకులంతా ఉన్నాయి. ఎప్పుడైతే అడ్డంకులు తొలగిపోతాయో, అన్బ్లాక్డ్, తీసివేయబడతాయో, మన లోపల పరిణామం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? మన లోపల ఒక సగుణాత్మకమైనటువంటి ఒక వలయం మన లోపల స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మనకొచ్చే అనుభూతులు, దాని ద్వారా వచ్చే ఆలోచన, దాని ద్వారా వచ్చే చర్య, పర్పస్ఫుల్ అంటే ప్రయోజనకరమైన చర్య మన లోపల స్టార్ట్ అవుతుంది. దీన్ని నేను ఏం చెప్తాను అని అంటే, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్. అంటే మన లోపల పరివర్తన వాహనం రెడీ కావాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ధ్యానము ద్వారా మన లోపల ప్రేరణ, దాని ద్వారా మన లోపల అనుభూతి, దాని ద్వారా మనకు పవిత్రమైన ఆలోచనలు, దాని ద్వారా మన చర్య. అంటే ఇలా వస్తేనే నీ లోపల మార్పు, పరివర్తన అనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అని అంటాడు. ఎంత గొప్పగా! ఎప్పుడైతే మన లోపల ఈ పరివర్తన వాహనం అనేది స్టార్ట్ అవుతుందో, రివైవ్ అవుతుందో అంటున్నాడు. ఎప్పుడైతే అది నడవడం ప్రారంభిస్తుందో, తన ముందు పవిత్రతా దశను తీసుకొని ఎప్పుడైతే అది పునరుజ్జీవింపబడుతుందో, ఇక్కడ ఏం రాస్తాడు ఆయన? మన లోపల ఎరుక, మన లోపల ఒక కొత్త ఎరుక స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా ఎలా చెప్తారు? మన జీవితం ఇక్కడ ఎందుకోసం వచ్చాం అంటే, చైతన్యవంతమైనటువంటి ఏ ప్రయోజనం కోసం మనం ఇక్కడికి వచ్చాం? అసలు మన జీవితం వచ్చిందంటే దీని అర్థం ఏంటి? దీని పరమార్థం ఏంటి? ఎందుకు లైఫ్ లేకొచ్చాం?
అనేది అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు జీవితము దేనికోసం ఉద్దేశించబడింది, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరాలి కదా అనేటువంటి అంశానికి మనం ఇక్కడ చేరుతాము. దట్ మీన్స్ యు వర్క్ టువర్డ్స్ దట్ ఎండ్. అప్పుడు మాత్రమే మనము అరే నా పర్పస్ ఇది కదా, నా మానవ జన్మకు వచ్చాను అని అంటే నేను పవిత్రతా స్థాయికి వెళ్ళి పవిత్రమైనటువంటి కేంద్ర స్థాయిలో, భూమా స్థాయిలో నేను చేరాలి కదా, కాబట్టి నేను దానికోసం ప్రయత్నం చేయాలి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుందంటే. అప్పుడు జీవితంలో ఎటువంటి అనుభవాలైనా రాని, కష్టం రాని, సుఖం రాని, ఏదొచ్చినప్పటికీ మనము దేన్నే అడ్డగించం. ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ ని వాడుతున్నాడు. ఏది వచ్చినా, ఏది రోడ్ బ్లాక్, మీరు వెళ్ళే ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ దాని నుంచి ఇది ఎందుకు వచ్చింది, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము. అంటే ఒక కష్టం, బాధ ఏదైనా వచ్చింది అని అంటే మనము దాన్ని ఏదో అబ్బా ఎందుకు వచ్చింది, ఏంటో ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే ఏమో అవుతుంది అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చినా ఇట్లే ఉంది అనేది కాకుండా మనకు వచ్చిన కష్టానికి, బాధకు ఎందుకోసం వచ్చింది, మనం దశాదేశాలు కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక శత్రువు ఉన్నాడు అంటే ఆయన చెప్తాడు కదా, మనకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు, చేసి మన ముందుగా ఉండే సంస్కారాన్ని తీసేసడానికి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి అటువంటి అవగాహన మన లోపల వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా చేస్తూ వస్తామో దీని ప్రయోజనం ఏంటి? ది రిజల్ట్ ఆఫ్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ హ్యాపీనెస్. ఎంత గొప్పగా చెప్తాడు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్గా తయారవుతావో, పరివర్తన వాహనంగా తయారవుతావో, దాని ద్వారా వచ్చే ఫలితం, పరివర్తన ఫలితం ఏంటి అని అంటే ఆనందం. ఓకే, for perhaps the first time in your life you experience happiness that is no longer conditional. Kya baat hai? No longer conditional, that does not demand a material incentive. Your happiness is settled and centered state of being. Your happiness is a settled and centered state of being. When you arrive into this happiness, you realize the elementary difference between happiness and pleasure. The MC Nugget variant of happiness. Nothing amiss with pleasure. And the border chapter. Nothing amiss with pleasure. We dine fine restaurants, delight in the company of friends, enjoy vacation, all of which will bring temporary joy to our lives. We like pleasure, sometimes quite a lot, but we crave happiness. ఇది మనందరము నేర్చుకోవాల్సిందే. మనమందరము ఆయన చెబుతూ, ఎప్పుడైతే మనము ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్గా తయారై ఆనందాన్ని మనం పొందుతామో అప్పుడు మనకొచ్చే ఆనందం కండిషనల్ కాదు, నిబంధనలకు సంబంధించింది కాదు. అని అంటే ఈ సంతోషం రావాలి నేను ఏదో ఖర్చు పెట్టాలి, ఈ సంతోషం కావాలి నేను పరిగెత్తాలి అనేదంతా ఇక్కడ ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం లేదు, భౌతికమైన ప్రోత్సాహకాలు అవసరం లేదు. నీకొచ్చే ఈ ఆనందం ఎలా ఉంటుంది అని అంటే నీ లోపలుండే సెంటర్డ్ బీయింగ్, అంతరాత్మతో, నీ లోపల ఉండేటువంటి ఆ కేంద్ర సెంటరింగ్ అంటాం కదా, మన లోపల ఉండే అంతర్నిహిత నిక్షిప్త శక్తితో మనం అక్కడ పూర్తిగా సెటిల్ అయి ఉంటాము, నిశ్చలంగా ఉంటాము. అది మన లోపల వ్యక్తమవుతూ వస్తుంది అని అంటున్నాడు. అయితే ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు తెరేకపోయినా ఇటువంటి పరివర్తనా స్థితి మన లోపల ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే రావడం మొదలు పెడుతుందో, అంటే ఏంటి,
మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనం ఎన్నో బండారస్ అంతా పాల్గొంటూ ఉంటాం కదా, మనం ఎక్కడో ఒక తూరి ఆనంద స్థితిని మనం అనుభూతి చెందుతుంటాం. ఎప్పుడైతే ఆనంద స్థితి, నిశ్చల స్థితి మన లోపల స్టార్ట్ కావడం ప్రారంభిస్తుందో, అప్పుడు మిగతా విషయాలంతా ఉన్నాయి కదా, ఏదైతే మనము సుఖం అంటామో, ఆకర్షణ అంటామో, దానికి దీనికి వ్యత్యాసమేమి అనేది మనకు సదసద్ వివేకం అనేది మన లోపల తెలియడం ప్రారంభిస్తుంది అని అంటాడు. ఆయన చెప్తూ ఎన్నో రకాల ఆకర్షణ, సుఖాలను మనం ఎన్నో రకాల చూసి ఉంటాం. ఎందుకు అంటే మన స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, సుఖంలో కరెక్ట్ కాదు, సుఖం కరెక్ట్ కాదంటాడు. నథింగ్ అమిస్ విత్ ప్లెజర్. సుఖము సరి అయింది కాదు. ఓకే, మనం మంచి రెస్టారెంట్స్, మంచి హోటళ్ళకి వెళ్తాం ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, బాగానే ఉంది. తర్వాత అందరం కలిసి ఎక్కడో వెకేషన్, ఒక పిక్నిక్, పద్దన్నే తెల్లవారుజామున లేచి అన్నీ వేసుకుని లేచి పరిగెత్తి దానికి కూడా వెళ్తాం, బాగానే ఉంది. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? మనకు తాత్కాలికంగా మన జీవితాల్లో టెంపరరీ జాయ్, తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. ఎందుకు అనంటే మనకు సుఖం అంటే ఇష్టం. కానీ ఎప్పుడైతే మనము ఈ పరివర్తన వాహనపు అనుభూతిని మనం ఎప్పుడైతే చెందుతామో, అప్పుడు ఎంత బాగా రాస్తుంది, వి క్రేవ్ ఫర్ హ్యాపీనెస్. అప్పుడు నిజమైన ఆనందం కోసం మనం ఆవేదన చెందుతాము. కాబట్టి ఇక్కడ సుఖం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, నిజమైన ఆనందాన్ని మనం ఎప్పుడు ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి కదా. అరే ఇది కాదు, అది ఉంది, దీనికంటే ఉన్నతమైనది ఉంది అనేది మన లోపల గుర్తింపు రావాలి కదా, అనేది స్టార్ట్ అవుతుంది అని అంటాడు. ఇంకా చెప్తూ ఆయన ఏం రాస్తాడు అంటే, డిస్కవరింగ్ ది కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఈజ్ అన్ ఎర్లీ స్టెప్ ఇన్ ద జర్నీ టువర్డ్స్ ఇంటగ్రేషన్. క్యా బాత్ హై. You soon discover the mechanisms of inner peace, compassion, and joy leading to sublime levels of happiness of extraordinary worth, because that kind of inner peace is sustainable. That is sustainable. Sthiramaindi. What I am sharing here is a matter of experience, and you can witness it in your own journey in a short period of time. Such are the results you get from working spiritual anatomy. ఎంత గొప్పగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మానవ శరీర శాస్త్రపు ఈ ప్రాజెక్ట్లో, ఈ యాత్రలో ఎప్పుడైతే పాల్గొంటావో, మొట్టమొదటగా మనకొచ్చేదేంటి? ఈ సమగ్రత, ఇంటగ్రేషన్. మనలో ఉండే ఈ ఆధ్యాత్మిక అనాటమీ, అంటే ఫిజికల్ అనాటమీ, మానసిక అనాటమీ, స్పిరిచువల్ అనాటమీ. ఎప్పుడైతే దీనికి సంబంధించి మన ప్రయాణం ఎప్పుడైతే సాగిస్తామో, మొట్టమొదటగా మనకేం తెలుస్తుంది అని అంటే, ఒక ఎరుక వస్తుందంటాడు, ఒక చైతన్యం వస్తుందంటాడు. ఏమని? అరే మనము తెలుసుకోవలసింది, మనము నిజంగా అనుభవించవలసింది ఒక శాశ్వతమైనటువంటి అమృతత్వమైనటువంటి ఒక స్థితి ఉంది, లాస్టింగ్ హ్యాపీనెస్. అంటే సదా నిరంతరంగా ఆ ఆనంద డోలికల్లో, అంటే మెడిటేటివ్ స్టేట్లో, ధ్యానాత్మక స్థితిలో ఉండేది ఒకటి ఉంది అనేటువంటి ఒక ఎరుక మనకు మొట్టమొదటగా వచ్చేటువంటి ఫస్ట్ స్టెప్ అంటున్నాడు. తరువాత ఏమవుతుంది? ఈ యంత్రం, ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్, అంటే మన మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అది చేస్తే అలా ఉండొచ్చు అనేది వస్తుంది. తర్వాత ఆంతరంగిక శాంతి స్టార్ట్ అవుతుంది. తర్వాత మన లోపల కరుణ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆనంద స్థితి, జాయ్ఫుల్నెస్ మన లోపల స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మెల్లమెల్లగా మనకి ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, ఆనందంలో ఏదైతే అత్యున్నతమైనటువంటి బ్రహ్మానంద స్థితికి
తీసుకెళ్తుంది. దాని ద్వారా మనకేమర్థమవుతుంది? ఎప్పుడైతే మనకు ఆంతరంగిక శాంతి ఎప్పుడైతే వచ్చిందో, దిస్ ఈజ్ ఓన్లీ సస్టైనబుల్. ఇది మాత్రమే స్థిరమైంది. నువ్వు డబ్బు ద్వారా కానీ, ఇంకా వేరే విషయాల ద్వారా కానీ ఎన్నో భౌతిక విషయాల్లో ఉన్నప్పటికీ అదంతా టెంపరరీ మాత్రమే. అంతే కదా, తాత్కాలికమైందే. ఇది మాత్రమే స్థిరమైంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని అంటాడు. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఎటువంటి అనుభూతిని మనం పొందుతున్నామో చాలా తొందరగానే దీన్ని పొందొచ్చు అని అంటాడు. నిజంగా నీవు హృదయాన్ని బట్టి విత్ ఇంట్రెస్ట్, ఆసక్తితో గన సాధన చేస్తే. ఇది మీరు ఆధ్యాత్మిక ఈ అనాటమీ ప్రాజెక్ట్లో ఎప్పుడైతే పాల్గొంటారో ఇది ఆటోమేటిక్గా మీకు లభ్యమవుతుంది అని అంటాడు. ఆయన ఇంకా వర్ణిస్తాడు ఇది ఎట్లా, పెద్దవాళ్ళంతా ఏం రాశారు అని రాస్తాడు. You may be glad to know that the evidence of science and the wisdom of meditation point to the same truths. కాబట్టి మన పక్క సైన్స్, స్పిరిచువాలిటీ దీని గురించి వర్ణిస్తున్నారు. ది అవేకెండ్ బ్రెయిన్ అదొక పుస్తకం. డాక్టర్ లాసా మిల్లర్ డిస్క్రైబ్స్ హర్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ ఎపిటమాలజీ అబౌట్ ది బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ వన్ స్పిరిచువల్ కోర్స్. She writes, we begin to live beyond pieces and shots, pieces and parts, model of identity, and a splintered, fragmented view of who we are to one another, and to cultivate a way of being built on a core awareness of love, interconnection, and the guidance and surprise of life. The journey from the limited idea of individual self to feeling of universal connection we share with creation to becoming one with creation. It's journey of consciousness. ఇది నిజంగా అవగాహన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈయన చెబుతూ నీవు సైన్స్ కానీ మన ఆధ్యాత్మిక శాస్త్రం కానీ, అంటే ధ్యానము ద్వారా వచ్చే ప్రజ్ఞ, ఒక పక్క విజ్ఞానం సైన్స్, ఒక పక్క ధ్యానము ద్వారా వచ్చే ప్రజ్ఞ, రెండూ కూడా ఒకే సత్యాన్ని చూపిస్తుంది అని అంటాడు. ఆయన ఒక బుక్ ఉదహరిస్తాడు, డాక్టర్ లాసా మిల్లర్. ఆమె ఒక పుస్తకాన్ని, ది అవేకెండ్ బ్రెయిన్ అంటే చైతన్యవంతమైన మెదడు అనేది ఆమె పుస్తకం పేరు. ఆమె ఏం రాస్తుందంటే, నేను ఆధ్యాత్మికతను ఉపయోగించి ఎంఆర్ఐ స్టడీ చేశాను. అంటే మ్యాగ్నెటిక్ తెలుసు కదా, మన ఎంఆర్ఐ రిసోర్స్ ఇమాజినింగ్ అది చేస్తాం కదా, అది ఎంఆర్ఐ పెడతారు కదా, దాని ద్వారా. తర్వాత జన్యు పరిశోధన, జెనెటిక్ రీసెర్చ్. తరువాత ఎపిడమాలజీ, అంటే ఎన్నో క్రిమికీటకాల ద్వారా మన లోపల ఎన్నో మహమ్మారి రోగాలంతా వస్తున్నాయి కదా, ఇవన్నీ ఒక పక్క స్టడీ చేస్తూ, దీనికి తర్వాత మనం ఆధ్యాత్మికంగా మనకుంటే మన లోపల ఏమవుతుంది, ఎప్పుడైతే నీవు స్పిరిచువల్ కోర్ అంటాడు, కోర్ అంటుందమ్మ, అంటే ఆధ్యాత్మిక మూలానికి ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో, బయట నుంచి మనం లోపలికి సెంట్రిపెటల్ అంటాం కదా, బయట నుంచి ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో అప్పుడు ఏమవుతుంది, మనం మన అస్తిత్వం నేను అనేది ఇంతవరకు ఏదో చిన్న చిన్న ముక్కలుగా నేను మాత్రమే, మా వాడు మాత్రమే, మా బంధువులు మాత్రమే అనే దాని నుంచి మనం విశాలమవుతూ వస్తాము అని అంటాడు. అంటే ఇంతవరకు మనము చిందర వందరగా స్ప్లింటర్డ్ గ్రూప్స్, అంటే నా మతం, నా కులం, నా పార్టీ, ఇలా మనము ఎన్నో విధాలుగా మనము అవిభాజ్యమైనది మనం విభాజితం చేశాం. కులం, మతం, దేశం, ఎన్నో విధాలుగా ఉండాల్సిందే. ఇవన్నీ ఉండకూడదని కాదు,
అయితే మన లోపల మనం పూర్తిగా అరే అందరూ ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఓకే. కానీ మనం పూర్తిగా ఎలా అయిపోయాము అంటే చిందరవందర అయిపోయాము అని అంటున్నాడు. అని చెబుతూ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక తత్వానికి వస్తామో మన లోపల నిజంగా మన మూలం ఏంటి? మనము దేంతో కనెక్షన్ కావాలి? దేంతో అనుసంధానం కావాలి అని అంటే మన మూలతత్వమైన ప్రేమ, భక్తి, పరస్పర సంబంధాలు, తరువాత జీవితంలో మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ మానవ జీవితానికి మనం ఎందుకు వచ్చాం అనేటువంటి కోర్ వాల్యూస్ అంటే మూలమైన తత్వానికి మనం వెళ్తామని అంటున్నాడు. అని చెబుతూ నేను, నాది, ఇండివిజువల్ సెల్ఫ్ అనే దాని నుంచి, అహం నుంచి మనము ఎంత బాగా చెప్తాడు, విశ్వజనీన అనుసంధానంలోకి వస్తాము. యూనివర్సల్ కనెక్షన్. మనం అందరం, మన దేశం, మన ప్రపంచం, మన విశ్వం, మన గోళాలు, చుట్టూ ఉండే జంతువులు, పక్షులు, ప్రతి ఒక్క దాంతో మనం ఏం చేస్తాము, మనలో ఉండే తత్వం, అక్కడుండే తత్వం అంతా ఒకటే కదా. అంతే కదా, అంతా పరమాత్మ నుంచే కదా వచ్చింది. ప్రతి ఒక్కరిలో ఆ ఎలిమెంటే ఉంది కదా. సర్వం బ్రహ్మమయం జగత్ అంటాం కదా. ఆ బ్రాహ్మీ తత్వం అన్ని దానిలో ఉంటుంది కదా. ఆ విశ్వజనీన భావన అనేది మన లోపల, మన చైతన్యంలో వ్యక్తమవుతూ పెరుగుతూ వస్తుందంటాడు. ఎప్పుడు? ఇన్ ద జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్య యాత్రలో మనం ముందుకు పోయే కొద్దీ నేను, నాది తత్వం నుంచి విశ్వాత్మ, మనం ముందు కూడా అనుకున్నాం, జగన్నాథుడు అంటాడు కదా, అందరం మనమే కదా, అందరిలో ఉండేది ఒక తత్వమే కదా అనే తత్వంలోకి మనం వస్తాము అని అంటున్నాడు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇన్ ద ఫ్యూచర్ ఆయన దాజీ గారు ఎలా చెప్తున్నారు అని అంటే, ఇంతవరకు మనం సైన్స్ వేరు, ఆధ్యాత్మికత వేరు అని అనుకుంటున్నాం. ఇన్ ద ఫ్యూచర్ we will say more and more that science and spirituality echo the same message. ఇది మనం నేర్చుకోవాల్సింది. భవిష్యత్తులో సైన్సు, ఆధ్యాత్మికత రెండు కలిసి ఒకే తత్వాన్ని, ఒకే సందేశాన్ని పూర్తిగా అవి ఎక్కడ చూసినా ప్రతిధ్వనిస్తుంది అని అంటాడు. అది ఎలా అనేది మనం ముందుకు పోతే తెలుస్తుంది. Working on the spiritual anatomy evolves our consciousness. An evolving consciousness infuses greater meaning and purpose into life and helps in achieving your true potential. True potential. So can you move in this direction? Manne question chestunnadu. How do you commit to the spiritual anatomy project with the devotion it requires? Willingness and interest are the keys. Enta goppaga cheptadu. Ayana చెబుతూ భవిష్యత్తులో రెండు ఒకే సందేశ మాలికను తీసుకొని వస్తాయి, ఒకే సందేశాన్ని ప్రతిధ్వనింప చేస్తాయి అని అంటున్నారు. అంటే ఎలా? ఇది ఎలా అని అంటే ఈ సెంటెన్స్ మనం అండర్లైన్ చేసుకోవాలి. వర్కింగ్ ఆన్ ది స్పిరిచువల్ అనాటమీ ఎవాల్వ్స్ అవర్ కాన్షియస్నెస్. ఇది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్ర, స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే మనం పాల్గొంటామో మనలో ఉండే చైతన్యం ఫలదీకరణ చెందుతుంది, విస్తరిస్తుంది, వికాసం చెందుతుంది. ఎప్పుడైతే మన లోపల చైతన్య స్థితి విశాలమవుతూ వస్తుందో, అంటే ప్రతి చక్రంలో ఉండేటువంటి మలినాలు తీసేసుకుని ప్రతి ఒక్కటి ఫలదీకరణ, ఫ్లవరింగ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, దాని ద్వారా మన చైతన్య స్థితి ఎప్పుడైతే పరిణతి చెందుతుందో, అప్పుడు అరే ఈ జీవితం యొక్క అర్థం ఏంటి, ఈ జీవితాన్ని నేను దేనికోసం వచ్చాను అంటే దీనికి మూలమైనటువంటి ఒక నిక్షిప్తమైన శక్తి కేంద్రం అనేది ఒకటి ఉంది కదా.
శక్తి లేని శక్తి, మూలం, కేంద్రం, ఎవ్వనిచే జనించి అంటాం కదా, తర్వాత చర్చించుకుంటాం. అది మనకు అవగాహన అవుతూ వస్తుంది అని అంటాడు. మనం గన రియాలిటీ అడ్డాన్లో చూస్తే లైఫ్ అనేది ఏం చెప్తాడు ఆయన? ఈ జన్మ కాదు, దీనికి ముందు ఎన్నో జన్మలు ఉన్నాయి, దాని తర్వాత ఎన్నో జన్మలు ఉన్నాయి. అవునా కాదా? అని అంటే మన జీవిత పర్పస్ అది ఎంత అత్యున్నతంగా ఉండాలి. అదే దీనికంతా మూలమైనటువంటి తత్వం ఏంటి? బ్రహ్మం ఒక్కటే అంటారు కదా, ఆ మూలమైనటువంటి తత్వం ఏంటి? మనము తత్వాన్ని మనము తెలుసుకోవాలి కదా, దానిపై మనం తట్టాలి కదా. ఎప్పుడైతే అది మనము తట్టుతామో అనంటే మన జీవిత పరమార్థం అనేది మనలో ఉండే నిక్షిప్తంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక మూలాన్ని, బ్రాహ్మీ తత్వాన్ని మన లోపల జాగృతం చేస్తుంది అని. అయితే ఆ మార్గం వైపు మనం ఎలా వెళ్ళాలి? ఆయనే ప్రశ్న వేస్తున్నారు, మనందరిని అడుగుతున్నారు, మీరే జవాబు చెప్పాలి. అసలు మనము ఆ మార్గం వైపు మనలో ఉండే అంతర్నిహితంగా ఉండే ఆ పొటెన్షియాలిటీ మనకి ఇంతవరకు ఏం తెలుసు? ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా, మన చైతన్య వికాసం జరగాలి అనుకుంటాం, అంతే కదా మనం ఇంతవరకు అర్థమయ్యేది. అరే చైతన్యానికి మూలం ఏంటి? చైతన్యం కూడా ఎక్కడో నుంచి రావాలి కదా. దాన్నే మాస్టర్ ఏమంటారు, ఎంత గొప్పగా వర్ణిస్తారు దాజీ గారు, ఇంకా బాబూజీ. మనం గన లోపలికి వెళ్ళలేదు కాబట్టి పొటెన్షియాలిటీ అంటారు, ఒక నిక్షిప్త తత్వం ఉంది అని అంటారు. వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ దట్ పొటెన్షియాలిటీ? చైతన్యం, దానికి మూలం నిక్షిప్తమైన శక్తి తత్వం. దానికి ముందేముంది? దానికి ముందు ఏముంది? దీంట్లో వర్ణిస్తాడు ఒక్కొక్కటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఆ డైరెక్షన్లో, ఆ పథంలో మనం వెళ్ళాలి అంటే మనకు ఎలా కావాలి? ఎలా మనం ఈ ఆధ్యాత్మిక నిర్మాణ తత్వానికి, ఆధ్యాత్మిక యాత్రకు, ఈ ప్రాజెక్టుకు ఎలా మనం నిబద్ధులం కావాలి? మన లోపల ఆ భక్తి అనేది ఎలా వస్తుంది అని అంటే ఆయన చెప్తాడు, రెండు, విల్లింగ్నెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది కీస్. అంతే కదా. ఫస్ట్ మన ఇచ్ఛ, తరువాత దీని యందు అనురక్తి, అభిలాష. ఈ రెండే కదా కావాల్సింది. మన సహజ మార్గ అభ్యాసి ఎవరు చేరాలన్నా మనం ఏమంటాం? విల్లింగ్నెస్, నిజంగా ఆయనకు చేరాలనేటువంటి ఆ ఇచ్ఛ ఉందా, తర్వాత ఆసక్తి ఉందా, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వెనకల నుంచి ముందుకెళ్తే ఏమవుతుంది? మనకు ఇచ్ఛాశక్తి, ఆసక్తి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అదేం చేస్తుంది? మన లోపల నిబద్ధతను పెంచుతుంది. ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్టును తెలుసుకోవాలా అనేది దానికోసం మనము సాధన చేస్తాము. దాని ద్వారా ఈ జీవితానికి మూలమైనటువంటి మూలతత్వం కోసం మనం ప్రయత్నం చేస్తాము. ఈ మార్గ మధ్యంలో ఏమవుతుంది? చైతన్య వికాసం అవుతుంది. అప్పుడు నిజంగా ఏదైతే సైన్స్ పరిశోధన చేస్తూ వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారో, మన వాళ్ళు ముందుగానే చేశారు కాబట్టి మీ పర్పస్ మా పర్పస్ అంతా ఒకటవుతుంది అని దాజీ గారు ఎంతో గొప్పగా చెప్తున్నారు. అని చెప్తే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వేస్తున్నారు, వాట్ నీడెడ్ ఫ్రమ్ యూ? నిజంగా ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాను? మనం అందరం ఎంతమంది మనం ఉన్నాం కదా, మీ దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటున్నాం? మాస్టర్ ఎంత బాగా, we have to go flow with the flow. ఓకే,
ఎ బర్డ్ నీడ్స్ బోత్ ఇట్స్ వింగ్స్ టు ఫ్లై స్ట్రైట్, ఇది అందరికీ తెలుసు. టు లీడ్ లైఫ్ ఆఫ్ గ్రోత్ అండ్ పర్పస్, integrate the spiritual and the worldly life by making everyday acts of life spiritual. Infuse your spirit, your heart in everyday acts. ఇది ప్రతిరోజు చెప్తున్నాడు. ఇది నిజంగా బాగా అర్థం చేసుకోవాలి. When you speak, speak from the heart. When you look at someone, look with compassionate eyes. When you see a family enjoying a meal, offer a silence prayer for their well-being. When you see people suffering, help. కాబట్టి దీనికి మన నుంచి ఏం కావాలి అంటే ఆయన జవాబు చెప్తున్నాడు. పక్షి ఎగరాలి అని అంటే 2 రెక్కలు బాగా ఉండాలి కదా, 2 రెక్కలు సమాంతరంగా ఉంటేనే అది స్ట్రైట్గా వెళ్తుంది. అదే విధంగా మనము ప్రతిరోజు మన భౌతిక జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం రెండిటి మధ్య ఒక ఇంటగ్రేషన్, ఒక సమగ్రత, ఒక ఏకత్వం, ఒక పూర్ణత్వం, పూర్ణస్య పూర్ణమాదాయ అని అంటాడు కదా, అది మనం తెచ్చుకోవాలి. అని అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు మనం చేసే మన యొక్క దైనందిన చర్యలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టాలి. ఎలా? ఎంత బాగా చెప్తాడు. నీవు మాట్లాడుతున్నావు అనంటే ఎక్కడి నుంచి మాట్లాడాలి? హృదయం నుంచే మాట్లాడాలి కదా, అంతే కదా, హృదయం నుంచే మాట్లాడాలి. హృదయంలో ఉండే మూలతత్వం నుంచే మాట్లాడాలి, అంతే కదా. కంజాక్షు నర్చించు కరములు కరములు కదా. తర్వాత చూద్దాం దాని గురించి. అట్నే ఎవరినైనా చూస్తున్నావు అని అంటే ఎలా చూడాలి? మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఎప్పుడైనా ఒక కరుణతో, ఒక ప్రేమతో, ఒక దయతో మనం ఎవరినైనా చూస్తామా? కాదు, చూడాలి. నీ కన్నుల్లో ఆధ్యాత్మిక తత్వం మేళవించి నువ్వు చూడాలి. ఎవరైనా ఆనందంగా భోంచేస్తున్నారు అని అంటే, అరే వీళ్ళు తృప్తిగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సదా సంతోషంగా ఉండు కాక, వాళ్ళ జీవితాలంతా కూడా ఆనందమయంగా ఉండు కాక అని మనం ఎంతో నిశ్శబ్దపూర్వకంగా వారి యొక్క శ్రేయస్సు కోసం, మనం శాంతి మంత్రాలు చదువుకున్నాం కదా, వారి యొక్క శ్రేయస్సు కోసం మనం ప్రార్థన చేయాలి. సపోజ్ ఎవరైనా బాధపడుతున్నారనుకో, మనం ఏదో బాధపడుతున్నారని అరే అట్లా చూసి ఇలా పోవడం కాకుండా కనీసం లోపల ప్రకటించండి. దయను ఊరిక ప్రకటిస్తమే కాదు, మీరు అవసరమైతే సహాయం చేయండి. ఆధ్యాత్మికత అనంటే ఇట్స్ అ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. స్వామి వివేకానంద జీవితాన్ని కనుక పరిశీలిస్తే, మన ముందు కాలంలో అనుకునేటువంటి ఆధ్యాత్మికత అసలు అసలు ఎందుకు మనకు వేరే వాళ్ళకంతా మనము బానిసత్వంగా ఉన్నాము 500 సంవత్సరాలు అని అంటే, మన ఆధ్యాత్మికత మనం సరిగా అర్థం చేసుకోలేదు. కర్మ సిద్ధాంతం ఏదో జరిగిపోతుంది. ఎవరైనా శత్రువు వచ్చి అరే మన సంస్కృతిని మనం నాశనం చేస్తున్నారు అని అంటే ఆయన చూసుకుంటారులే. సోమనాథ్ టెంపుల్ గురించి చెప్తూ ఉంటారు. అక్కడ ఎంతో మంది, 1000 మందో ఎంతో మంది బాగా సుశిక్షితులైనటువంటి బ్రాహ్మణులు ఉండేవారు. మహమ్మద్ గజనీ వస్తున్నాడు అని అంటే ఏముంది, సోమనాథుడు ఉంటాడు కదా, చూసుకుంటాడు. వాళ్ళు వచ్చి మొత్తం కదా. అందుకే కర్మయోగ తిలక్. అలా కాదు, కర్మయోగ అంటే ధర్మం కోసం మనం అవసరమైతే యూ హావ్ టు ఫైట్ విత్ ద రైట్ అంటాడు బాబూజీ మహారాజ్. నీకైనా ఏదైనా సమస్య ఉంది, ల్యాండ్ ప్రాబ్లం ఉంది, నిజంగా నీకు హక్కు ఉందంటే యూ హావ్ టు ఫైట్ విత్ ద రైట్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆధ్యాత్మికత అంటే నిష్క్రియా తత్వము కాదు, సహజ మార్గం అంటే నిష్క్రియా తత్వము కాదు.
మనం మన యొక్క సంకల్పము ద్వారా మనమందరి సమస్త మానవాళి శ్రేయస్సు కోసం మనం మన సంకల్పాన్ని ప్రకటించాలి అని అంటారు. అయితే మనకేం సమస్య ఉంది అని అంటే, ది వరల్డ్ is starved of hearts expressing themselves with generosity and nobility. Your spiritual actions are silent, heroic gestures that touch the heart of others. The spiritual anatomy starts with you, from where you are in life. The responsibilities of family, work, and community are the training ground for love, acceptance, sacrifice, and forgiveness, the foundations for your growth. ఎంత గొప్పగా చెప్తాడు. ప్రపంచంలో మన హృదయాలంతా స్టార్వింగ్ అంటాడు, అంటే ఎంతో ఆకలితో ఉన్నాయి, ఆకలితో అలమటిస్తున్నాయి. మనం ఇంతవరకు బీదతనము అని అంటే భోజనం లేక బీదతనం అంటాం, కాదు, భావ దారిద్ర్యం. అంటే మన హృదయాల్లో నిజంగా సరి అయిన ప్రేమ, ఉదాత్తత, మంచితనం, కనీసం సంకల్పం ద్వారా అన్న ఇచ్చేది మనకుందా? లేదు. అందుకే మన హృదయాలు ఎలా ఉన్నాయంటే రాయి మాదిరి ఉన్నాయి అని అంటాడు ఆయన. మన హృదయాలు అలమటిస్తున్నాయట. అరే, ఎప్పుడైనా ఒక మంచి మాట, ఒకరి కోసం ఒక మంచి తత్వం ఎప్పుడూ ఈ అరిషడ్ వర్గాల్లోనే ఉన్నావా? అలా కాదు. ఈనాడు మన హృదయాలు ఎట్లా ఉన్నాయి అని అంటున్నాడంటే, దాతృత్వం లేదు, ఉదాత్తత లేదు, మంచితనం లేదు, దైవీ గుణాలు లేవు. ఇవన్నీ లేక ఇది అలమటిస్తూ ఉంది, ఇది ఆకలితో ఉంది. అందుకే ఒక్కొక్కరు మనకు అనిపిస్తూ ఉంది, అసలు ఆధ్యాత్మికతలో పోవాలి అంటే మనం ఎందుకు దైవీ గుణాలంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉదాత్తతత్వం ఉండాలి? ఎందుకు దయా కరుణ ఉండాలి? ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, దట్స్ ఇట్ అని అంటాడు ఆయన. అంటే ముందు హృదయం నుంచి స్పందన రావాలి కదా. హృదయం నుంచి స్పందన ఎలా వస్తుంది? మనం చూపించే దయ, కరుణ, ప్రేమ, ఉదాత్త, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం మన ఆధ్యాత్మికంగా మనం చేసే పనులు ఎంతో నిశ్శబ్దంగా గన మనం చేస్తే, ఇది నిజంగా ఎంతో మంది హృదయాలను ఇది టచ్ చేస్తుంది అని అంటాడు. మనం చేసే ఒక సంకల్పం అనేది ప్రతి ఒక్కరిలో ఒక మంచి తత్వాన్ని క్రియేట్ చేస్తుంది అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరి నుంచి స్టార్ట్ కావాలి? ఆధ్యాత్మిక జీవితంలో మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ యూ. నీ నుంచి స్టార్ట్ కావాలంటున్నాడు. కుటుంబంలో ఉన్నాం, ఉద్యోగం చేస్తున్నాం, తరువాత మనము సమాజంలో ఉన్నాం, సమాజంలో మన బాధ్యతలంతా ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే మనం చేసే కుటుంబ, సమాజ, ఉద్యోగం, వ్యాపారం, వీటన్నిటిలో కూడా మనము ప్రేమను, అంగీకారాన్ని, త్యాగాన్ని, ఎవరైనా తప్పు చేస్తే క్షమించే గుణాన్ని ఎప్పుడైతే మనం ఇవన్నీ ఏర్పరచుకుంటామో, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది నువ్వు చేసే సాధనా పద్ధతికి కావలసిన పురోగతికి కావలసినటువంటి ఫౌండేషన్, పునాది అనేది మనకు అర్థమవుతుంది అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి? ఆల్ యూ నీడ్ ఆర్ విల్లింగ్నెస్ అండ్ ఇంట్రెస్ట్. ఎంత గొప్పగా చెప్తాడు. When you practice of your own volition and invest in self-transformation, you integrate your life with the energy of your soul. Kya baat hai? You cultivate the role of your heart from a biological pump
టు ది వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఖచ్చితంగా మనమంతా అండర్లైన్ చేయాలి. ఈయనేం చెప్తాడు అని అంటే దాజీ మహారాజ్, ఇక్కడ మనకేం కావాలి? ఒకటి విల్లింగ్నెస్, అంటే మనం ఒప్పుకోవడం, ఒప్పుదల, అంగీకారం, మన ఇచ్ఛను ప్రకటించడం. ఇంకోటి ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి, దానిలో అనురక్తి. ఇవన్నీ లేకుండా ఏదో చేస్తున్నామంటే అది కాదు. ఈ రెండు ఉండాలంటున్నాడు. ఎప్పుడైతే నీవు మనసు పెట్టి నీ ప్రకారంగా నీవు సాధన చేయడం ప్రారంభిస్తావో, అంటే అర్థం ఏంటి? అరే, నా లోపల మార్పు జరగాలి, నేను ముందుకెళ్ళాలి, నేను పరివర్తన చెందాలి అనే దాంట్లో ఎప్పుడైతే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తావో, అనేమాట యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము మనకు తెలుసు, కానీ ఇక్కడ మన యొక్క పరివర్తన కోసం, మార్పు కోసం మనం దీంట్లో పెట్టుబడి పెట్టాలి అని అంటున్నారు. ఎలా? ఎప్పుడైతే ఆ విధంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తామో దాని అర్థం ఏంటి? నీ జీవితాన్ని నీ లోపల ఉండే ఆత్మ యొక్క శక్తితో నువ్వు ఏకత్వం చెందుతున్నావు. ఎంత బాగా చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను ధ్యానం స్టార్ట్ చేసి నా లోపల పరివర్తన ఇంజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అంటే మన జీవితం నా లోపల ఉండేటువంటి ఆత్మీయ శక్తి, ఎనర్జీ ఆఫ్ ది సోల్ తో నేను ఏకోన్ముఖం అవుతున్నాను. అక్కడి నుంచి ఆ గ్రేస్ మన లోపల ఉదయిస్తుంది అని అంటాడు. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? ఏదో మామూలు భౌతిక హృదయం కాకుండా, బయలాజికల్ పంప్, జీవశాస్త్రంలో ఉండేది ఇట్లా డబ్ డబ్ అనేది కాకుండా, అది మన చైతన్య స్థితిని ఎన్నో గ్రంథుల నుంచి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఒక వాహనంగా పనిచేస్తుంది. అనంటే అందరూ అడుగుతూ ఉంటారు కదా, హృదయం ఎక్కడున్నది? ఇక్కడుందా, అక్కడుందా, సెకండ్ పాయింట్, ఇంకా ఏదో అడుగుతూ ఉంటారు. అయితే మాస్టర్ గారు ఇక్కడ ఎలా చెప్తున్నారు? ఎప్పుడైతే నీ లోపల, నీ హృదయంలో ఆత్మీయ కృప, సోల్ ఎనర్జీ మన లోపల మేనిఫెస్ట్ అవుతుందో, వ్యక్తీకరణ అవుతుందో, నీ హృదయం మామూలుగా ఏదో పంప్ మాదిరి చేసే హృదయం కాదు, అది మన యొక్క చైతన్య స్థితిని డిఫరెంట్ గ్రంథుల నుంచి, వివిధ గ్రంథుల నుంచి మన మూలం వైపు తీసుకెళ్ళి మనలో ఉండే కోర్ క్వాలిటీస్, అంటే మనలో ఉండే మూల గుణాలు, ఎలిమెంట్స్, ప్రేమ, దయ, భక్తి, కరుణ, అందరిలో ఉండేది ఒకే ఒక తత్వం అనేది ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ క్యూరియస్ అబౌట్ స్పిరిచువల్ అనాటమీ, దిస్ బుక్ విల్ సర్వ్ యూ వెల్. If you are only interested in the base of meditation to improve your focus, manage stress and develop better habits, this book has great resources for you too. This is your project and you decide the trajectory you want. ఎంత బాగా రాస్తాడు. నువ్వు నిజంగా, మీరందరం కలిసి మనం వింటున్నాము, మనం నిజంగా కన్నా ఈ ఆధ్యాత్మిక అనాటమీ యొక్క దీన్ని మనం నిజంగా తెలుసుకోవాలి, నా లోపల నేను మూలం ఎక్కడి నుంచి వచ్చాను తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. అలా కాకుండా లేదండి, ఏదో నేను ధ్యానం చేస్తే నాకు ఒక ఫోకస్, పుస్తకాల మీదో చదువు మీదో నా దృష్టి నిలబడుతుంది, లేకపోతే మన స్ట్రెస్, అంటే మన తీవ్రమైనటువంటి తత్వం అంతా ఉంటుంది కదా, దానంతా నేను మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మంచి గుణాలు ఏర్పడతాయి. ఓకే, దీనికి కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. అయితే నీవు ఏ ట్రాజెక్టరీలో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలనా, ఇలా వెళ్ళాలనా? ఏదో ఊరికి ఎలా మంచి గుణాలు, చాలా మంది సిట్టింగ్స్కి వస్తూ ఉంటారు. ఎలా ఉంటారంటే స్ట్రెస్ ఉంటే చాలు,
అంటే లోపల బరువు అయితే చాలు వచ్చి సిట్టింగ్ తీసుకుని దుమ్ము దులుపుకొని వెళ్తూ ఉంటారు. ఇట్స్ ఓకే. మాస్టర్ ఏమంటారు, దట్స్ ఆల్సో ఓకే. అయితే అంతవరకేనా? మనం ఇంకా ముందుగా దీని మూలం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి కదా, గ్రంథులన్నీ దాటాలి కదా, మూలతత్వంతో ఏకత్వం కావాలి కదా అనేది ఎప్పుడైతే వస్తుందో, కానీ ఇదా అదా, ఈ మార్గమా ఆ మార్గమా, విచ్ ట్రెజెక్టరీ నీ మీద ఆధారపడి ఉంటుంది. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్. రాజీ గారు ఎంత గొప్పగా చెప్తున్నారు వాగ్దానం. ది జర్నీ కెన్ బి లాంగ్ అండ్ ఇట్ బి నైస్ టు హ్యావ్ ఫ్రెండ్స్ అలాంగ్ ది వే. మనందరినీ ఆయన మిత్రులుగా తీసుకుంటున్నాడు. మై లైఫ్స్ మిషన్ ఇస్ టు ప్రిపేర్ లవ్ ఫిల్డ్ హార్ట్స్ బ్లూమింగ్ as celestial spiritual flowers in the divine garden of humanity and living fearless, inspired lives. The book is a sincere effort to fulfill that mission, and I hope to inspire. It inspires you to follow the path of self-realization. ఆయన చెబుతూ, నేను మీ అందరికీ ప్రతినిధిగా ఉన్నాను. నాకు నా డ్యూటీ ఏంటి ఇక్కడ? మీ అందరికీ సహాయం చేయడము, అంటే ఆధ్యాత్మిక సహాయం. నీవు చేసే ఈ ప్రయాణం అనంత యాత్ర. ఈ ప్రయాణంలో ఎంతో మంది మనలాంటి మిత్రులు గన మనం పోగు చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. కాబట్టి నా జీవిత లక్ష్యం ఏంటి? ఎవరు? ప్రీతమ దాజీ చెప్తున్నారు. నా జీవిత లక్ష్యం ఏంటి అని అంటే, మీ అందరినీ ఆధ్యాత్మిక పుష్పాలుగా తయారు చేయాలి. అంటే ఏంటి? ప్రేమతో నిండిన హృదయ పుష్పాలుగా తయారు చేయాలి. ఎక్కడ? ఈ మానవత్వాన్ని గన చూస్తే ఎక్కడ చూసినా భిన్నత్వం, ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా లోభం, మదం, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా కాకుండా మనం ఈ మానవత్వాన్ని ఒక దివ్యమైనటువంటి తోటగా అని అంటే, మనమంతా అభయం, ఫియర్లెస్, ఇన్స్పైర్డ్ లైఫ్స్, ప్రేరణాయుత జీవితం, ప్రేరణాయుత జీవితాన్ని కలిగించేటటువంటి ఒక ప్రేమతో నిండిన, భక్తితో నిండిన హృదయాలుగా అటువంటి సెలెస్టియల్ స్పిరిచువల్ ఫ్లవర్స్ అంటారు. ఎంత బాగా వాడతాడు. సెలెస్టియల్ అంటే దైవీ, ఆధ్యాత్మిక పుష్పాలుగా మనం తయారు కావాలి. కాబట్టి అది మా గమ్యం, అది మా మిషన్, అది మా లక్ష్యం. ఈ మిషన్ ఓకే, మన సంస్థ, మనం ఏదంతా ఓకే, కానీ మన సంస్థ ధ్యేయం ఏంటి? అది మనం ప్రతి ఒక్కరం ఆ విధంగా తయారు కావాలి. కాబట్టి నేను ఈ విధంగా మీతో మాట్లాడుతున్నాను అని అంటే, నేను మాట్లాడే ప్రతి మాట మీ లోపల కొన్ని ప్రేరణను కలిగిస్తుందని ఆశిస్తున్నాను అని మాస్టర్ గారు అంటారు. అయితే దీని తర్వాత మనకు అవేర్నెస్ అట్లా చాలా బాగుంటుంది. ఇది మనం ఏం చేస్తాము అని అంటే, నెక్స్ట్ క్లాస్లో నేను పంపించాను, అంటే మనమంతా దాంట్లో పంపించాము. అవసరమైతే బుక్స్ ఉంటే దీంట్లో 26 పాయింట్స్ అనుకుంటా, 23 పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ ఒకరొకరు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని చూస్తాం. ఓకే. కాబట్టి ఇక్కడ నేను వీ కెన్ హ్యావ్ ఎ స్టోరీ. ఓకే, స్టోరీ చెప్పేసి మనం ముగిస్తాం. ఒక చిన్న కథ చెప్పేసి మనం ముగిస్తాం. ఓకే. ఇది మన సహజ మార్గ మ్యాగజైన్ లో వచ్చింది. ఈ మధ్యనే నేను ఎన్నో సత్సంగ్స్ లో పాల్గొన్నప్పుడు ఈ కథ చాలా హృదయానికి ఆకట్టుకుంది. అదేంటి అని అంటే, వెన్ ఐ వాక్ టైం ఉందనుకుంటున్నాను. అది ఒక కథ. వెన్ ఐ వాక్ అంటే నేను నడిచేటప్పుడు నడుస్తాను అనేది.
అసలు ఇది ఏం కథ అని అంటే, ఇది మన సహజ మార్గ మ్యాగజైన్ లో వచ్చింది. ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఉండేవారట. ఎక్కడ? హిమాలయ పర్వతాల్లో ఎక్కడో. ఆయన ఒక మానిస్ట్రీ, చిన్న మఠం, దాని పక్కన చూస్తే ఒక పెద్ద తోట, చెట్లు, ఫలజాతులు అంతా ఉండేటివి. ఆయన అక్కడ ఉండేవాడు. అది చూస్తే ఎంతో అందంగా ఉండే ప్రదేశం. అయితే ఈ బౌద్ధ సన్యాసి అక్కడ ఎలా ఉండేవాడు అంటే, ఆయన ముఖం చూస్తే ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. ఒక్కొక్కప్పుడు పెద్ద గాలులు వచ్చినా, జంతువులు గర్జించినా, ఈయన మాత్రం అంత ప్రశాంతంగా ఉండేవాడు. అరే, ఇంత ప్రశాంతంగా ఉన్నాడు కదా అని క్రింద ప్లేన్స్ నుంచి ఎంతో మంది జనాలు వచ్చి ఆయన చూసి, ఎట్లయితే మన మాస్టర్ ఉన్నారో అలా ఆయన దగ్గర కూర్చొని ఆ యొక్క వైబ్రేషన్స్ లో తన్మయత్వం చెంది వెళ్ళేవాడు. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. కొద్ది రోజులు వచ్చారు, ఈయన ఏమీ జవాబు ఇవ్వడం లేదు, ఏమి చెప్పినా ఆయన పలకడం లేదు అని వాళ్ళు ఎంతో నిరాశతో వెళ్ళేవారు. అయితే ఎవరు వచ్చినా ఆయన చిరునవ్వు నవ్వేవాడు. ఆయన కన్నుల్లో ఒక ట్వింక్లింగ్, అంటే ఒక ప్రకాశం ఉండేది. ఒక తూరు ఏం జరిగింది అంటే, ఒక 13 మంది ఎంబీఏ స్టూడెంట్స్, వాళ్ళందరికీ మాయా అని ఒక అమ్మాయి లీడర్. వాళ్ళు ఆధ్యాత్మిక దాని గురించి తెలుసుకుంటూ, ఎలాగైనా మనం ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నారు అక్కడ, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటారట కదా, ఆ సంతోషం ఆయనకి ఎలా వచ్చింది కనుక్కుంటామని వీళ్ళు వెళ్ళారు. ఆ 13 మంది సరే మిగతా వాళ్ళ మాదిరే వెళ్ళారు. వాళ్ళు కొద్ది రోజులు ఉన్నారు. ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరు? ఆ బుద్ధిస్ట్ సన్యాసి. వీళ్ళని చూసి, వీళ్ళేమి సీకర్స్ కాదు, వీళ్ళు క్వశ్చనర్స్ కాదు, వీళ్ళు సీకర్స్. ఏదో ప్రశ్నలు వేసడానికి రాలేదు వీళ్ళు, వీళ్ళు నిజంగా ఏదో తెలుసుకోవడానికి వచ్చారు అని అనుకుని వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించారు. ఎంతో చాలా బాగా మాట్లాడడం, దగ్గరికి తీసుకోవడం, ఇవన్నీ ప్రారంభించారు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలతో చెప్తూ వచ్చాడు. వాళ్ళలో మీరా అనే అమ్మాయి అడుగుతుంది, మీరింత బాగా ఉంటారు కదా, ఇంత ప్రశాంతంగా ఉంటారు కదా, మీ ప్రశాంతము వెనుక రహస్యమేంటి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటాడు. అని అంటే ఆయన నవ్వుతూ ఇలా చెప్తాడు, వెన్ ఐ వాక్, ఐ వాక్. అంటే నేను నడుస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంటాను అని అంటాడు. వాళ్ళు ఇంకా దగ్గరికి వెళ్తారు ఆయన దగ్గరికి. ఇంకా ఏమైనా చెప్తాడని చెప్తారు. అరే, మేము పరివర్తన కోసం వచ్చాం కదా అంటే నేను ఇంకేం మాట్లాడు, ఆకాశం వైపు చూస్తూ ఈ పదం 2 తూర్లు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వీళ్ళకు చాలా నిరాశ చెందుతారు. అరే, పెద్ద ఆయన దగ్గరకు వచ్చాను, ఏదైనా ఒక మంచి మంత్రమో, ఉపదేశమో, లేకపోతే ఇలా ఉండాలి అని చెప్పొచ్చు కదా, కానీ ఏం చెప్పలేదు. నేను నడుస్తూ ఉన్నప్పుడు నడుస్తాను అంటే ఏమి అర్థం? వాళ్ళకు రాత్రంతా నిద్ర రాలేదు. ఓకే, సరే వెళ్ళిపోతామా అనుకున్నారు. అయినా చూద్దాము ఏంటి అని నెక్స్ట్ డే, మరుసటి రోజు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పక్కన అడవిలోకి, అదే పైన, అక్కడ ఈ చెత్త మొక్కలంతా ఉంటాయి కదా, వీడ్స్ అంటాం కదా, కల్ప మొక్కలు, అవన్నీ ఆయన తీస్తూ ఉన్నాడు. తీస్తూ ఉంటే వీళ్ళు కూడా ఆయనతో పాటు తీయడం మొదలుపెట్టినారు. అప్పుడు ఆయన ఈమె మీరా అనే అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అంటే మీరు కలప మొక్కలు పెరుగుతున్నారండి, మేము కూడా పెరుగుతున్నాము. ఆయన నవ్వాడు. సరే, ఇంకా ఏం చేస్తున్నాం? మేము మిమ్మల్ని ప్రశ్న వేసాము, ఇంత ప్రశాంత వదనంతో ఉన్నారు కదా,
ఒక వైబ్రేషన్, ఒక స్పందన మీ దగ్గర ఉంది కదా, ఎలా వచ్చింది? అది ఇంకా మీరేమీ సమాధానం చెప్పలేదు. సరే, ఆయన ఇంకా మళ్ళా ప్రశ్న ఇస్తాడు, ఇంకా ఏమనుకుంటున్నావు అని. అంటే ఈరోజు రాత్రి డిన్నర్ ఉంది కదా, భోజనము ఏం పెడతారో అని అనుకుంటున్నాము అని మీరు ఆ అమ్మాయి నవ్వుతూ చెప్తుంది. అప్పుడు ఆయన మళ్ళా ఒక పదం చెప్తాడు, నేను కలుపు మొక్కలు తీసేటప్పుడు కలుపు మొక్కలు తీస్తూ ఉంటాను అనేసి ఒక మర్మగర్భితంగా వెళ్ళిపోతాడు. అంటే ఎట్లా వెళ్ళిపోతాడు అంటే, ఆయన చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, ధ్యానం చేసేటప్పుడు ఎంత ఇంటెన్సిటీతో ఉంటాడో తీవ్రంగా, కలుపు మొక్కలు తీసేటప్పుడు కూడా అదే ధ్యానంలో ఉంటాడు. అప్పుడు వాళ్లకు ఒక అర్థం గోచరించిందట. వాళ్ళు ఆనందంగా డాన్స్ చేశారట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే, ఆయన ఏ పని చేసినా మనకేమర్థమైంది? మనము ఏ పని చేసేటప్పుడు అయినా అదే పనిలో మనము నిమగ్నమై పని చేయడం. మనం మల్టీ ఫ్యాచెటింగ్ అంటాం. ఎన్నో పనులు ఒక తీరు పెట్టుకొని ఒక పని కూడా చేయకుండా ఉంటాం. అలా కాకుండా మనం టిఫిన్ చేస్తున్నామా అనంటే దాని మీద, మాస్టర్ అంటారు కదా, గ్లాస్ ఎత్తి నీళ్లు తాగుతున్నాను అనంటే దాని మీద, నడుస్తున్నామా అంటే నడక మీద, చదువుతున్నాము అంటే ఇక్కడే. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, పిల్లలంతా ఇక్కడ చదువుతూ ఉంటారు, ఇక్కడ టీవీ చూస్తూ ఉంటారు. అంతెందుకు, మనం ధ్యానం చేస్తున్నామా అంటే నిజంగా మనము ధ్యానం మీద మనం ఎంతవరకు ఆ మెడిటేటివ్ స్టేట్, ధ్యాన స్థితిలో ఉంటాము అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, అరే నేను ఎప్పుడూ కూడా ప్రెజెంట్ అంటే వర్తమానంలో, ఈ సమయంలో, హియర్ అండ్ నౌ, మాస్టర్ చెప్పారు కదా, ఆ మొమెంట్ లో మనం ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆయన ఆ స్థితిని పొందాడు. మనం ఎందుకు ఆ స్థితిని మనం పొందకూడదు? ధ్యానం చేసేటప్పుడు ధ్యానం, తినేటప్పుడు దాని మీద, ఎప్పుడైతే మనం ప్రెజెంట్ గా ఎప్పుడైతే ఉంటామో మనకు ముందుకు పోయేదానికి ఇది ఆస్కారం ఇస్తుంది. అప్పుడు నేను అనేది ఉండదు, మనం పూర్తిగా దాంట్లో ఉంటాము అనేది ఈ కథ యొక్క అర్థం. సో when I walk, I walk. నమస్తే. థ్యాంక్ యూ. కరెక్ట్ గా టైం కూడా అయింది. బ్రదర్, రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఎవరైనా ఏమైనా అడుగుతారా? టైం కూడా అయింది మనకు.